50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. నాగేశ్వర్ గారు, ఇక జార్ఖండ్ అంటే కొన్ని సీట్లే అక్కడ ఉన్నాయి. అందులో కూడా జేఎంఎంకి 34 వచ్చాయి, కాంగ్రెస్కి 16 వచ్చాయి. అంటే కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ బీజేపీ అప్పర్ హ్యాండ్ ఉంటే అక్కడ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కింద ఉన్నట్టు ఒక రకంగా 34 జేఎంఎం వచ్చాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అక్కడ కూడా 7 గ్యారంటీలు కాంగ్రెస్ ఇచ్చింది. అంటే అక్కడ ఏం వర్కౌట్ అయి ఉంటుంది కాంగ్రెస్ గెలవడానికి, బీజేపీ ఓడడానికి? అక్కడ ఏమై ఉంటుంది? అక్కడ మొదటి ఫ్యాక్టరీ హేమంత్ సోరెన్ ఫ్యాక్టరీ. హేమంత్ సోరెన్ ఈజ్ స్టిల్ ఎ వెరీ పాపులర్ లీడర్. ఆయన జైలుకు పంపడము, చెంపై సోరెన్ బీజేపీ లాక్కోవడము, అందువల్ల అక్కడ ఆడ కూడా ఈ ఆడ ఇన్ఫిల్ట్రేట్ బయట నుంచి వస్తున్నారు జార్ఖండ్లోకి. ఇలా ఆడ కూడా ఈ పోలరైజేషన్ పాలిటిక్స్ బీజేపీ బాగా ప్రయత్నం చేసింది. అంటే నాగేశ్వర్ గారు, అక్కడ జేఎంఎంని జార్ఖండ్ ముక్తి మోర్చాని దెబ్బతీసే ప్రయత్నం బీజేపీ చేసి అక్కడ దెబ్బతింది. కానీ ఇక్కడ కూడా శివసేనని, ఎన్సీపీని దెబ్బతీసి ఇక్కడ వర్కౌట్ అయింది. అంటే దానికి కూడా ఒక రీజన్స్ ఉన్నాయి. అక్కడ జేఎంఎంకు హేమంత్ సోరెన్కు చెంపై సోరెన్ ఇది ఎంత పాపులర్ ఉన్నా ఆయన జేఎంఎంలో భాగంగా పాపులర్. అవును. సో అక్కడే మీకు శివసేన విషయానికి వచ్చేవరకు ఏంటంటే అన్నేచురల్ కాంబినేషన్ అది ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే శివసేన చరిత్ర అంతా కాంగ్రెస్ ఎన్సీపీల పైన పోరాటం చరిత్ర. సో అందువల్ల శివసేన హిందుత్వ పొలిటికల్ బేస్ ఉన్నది. వెళ్ళి తాను ముఖ్యమంత్రి కావడానికి వెళ్ళి కలిశాడు. సో ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు కదా. అందువల్ల అక్కడికి ఇక్కడికి పాలిటిక్స్ పర్సనాలిటీస్ మొత్తం కంప్లీట్గా చేంజ్. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా జేఎంఎం నాయకత్వంలోనే అక్కడ పనిచేసింది. ఎందుకంటే కాంగ్రెస్ డామినేట్ పార్టీ ఎప్పుడు కాదు. ఈవెన్ ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా హేమంత్ సోరెన్ ఉన్నాడు కదా. అందువల్ల హేమంత్ సోరెన్, ఆయన కల్పనా సోరెన్, ఇలా ఫ్యాక్టర్ చాలా కీలకమైన ఫ్యాక్టర్. ఎందుకంటే ఇది ప్రిడామినెంట్లీ ట్రైబల్ స్టేట్. మీకు అంత ట్రైబల్ పాపులేషన్ స్టేట్ కనుక అక్కడ ఉన్న ట్రైబల్ ఐడెంటిటీస్, ఎథనిక్ ఐడెంటిటీస్ ఇవి చాలా ఎక్కువగా పనిచేశాయి. రైట్. నాగేశ్వర్ గారు, ఫైనల్గా ప్రియాంక గాంధీ తొలిసారి లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు. వాయినాడ్ నుంచి 4 లక్షలు, అంటే రాహుల్ గాంధీ 3,64,000 అయితే ఇవి 4 లక్షలకు పైగా మెజార్టీ వచ్చింది. అంటే మొదటి ఎన్నిక, ప్రత్యక్ష ఎన్నికలోనే ఆమెకు మంచి ఘన విజయం దక్కింది. ఇప్పుడు లోక్సభలో మరొక యాడెడ్ అడ్వాంటేజ్ కాబోతుంది కాంగ్రెస్ పార్టీకి. దాంతో ప్రియాంక రాజకీయ ఎంట్రీతో పాటు ఈ జార్ఖండ్, మహారాష్ట్ర ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు కానీ దేనికి కానీ ఏమైనా దోహదం చేస్తాయా? కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా ప్రియాంక ఎంట్రీ ఏమైనా యూజ్ అవుతుందా? డెఫినెట్గా ప్రియాంక ఎంట్రీ అడిషనల్ ఇన్పుట్ అవుతుంది. అయితే ఒక వ్యక్తుల వల్లనే మొత్తం రాజకీయాలు మారవు. బట్ ఆ వ్యక్తులు కీలకమైన పాత్ర పోషిస్తారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మరో కరిస్మాటిక్ లీడర్ పార్లమెంట్లో, అది కూడా చాలామంది సిబ్లింగ్స్ మధ్య, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య కొట్లాట్లు ఉంటాయి. వీళ్ళు చాలా పర్ఫెక్ట్ కెమిస్ట్రీ ఉన్న ఫ్యామిలీ. మీకు తేజస్వి యాదవ్, ఆయన బ్రదరు స్టాలిన్, అలగిరి, ఇలా అంతటా ఉంటుంది మీకు పోటీ. ఇక్కడ మాత్రం పోటీ లేదు వాళ్ళిద్దరి మధ్య. సో డెఫినెట్గా వాళ్ళు వాల్యూ అడిషన్ అవుతారు ఒకరికొకరు, అందులో అనుమానం లేదు. కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషనల్గా రివైవల్ కాకుండా ఈ ఫ్యాక్టర్స్ అని పెద్దగా ఉపయోగపడవు. ఆర్గనైజేషనల్గా పార్టీ రివైవ్ కావాలి. ఆ ప్రాసెస్ ఈజ్ స్టిల్ ఫార్ ఫ్రమ్ ఓవర్. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ కాకుండా ఉండదు. బీజేపీకి మాత్రం డెఫినెట్గా మోడీ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది అని 2024లో 63 సీట్లు తగ్గడంతో మొదలైన నరేటివ్స్ పంక్చర్ అయ్యాయి. స్టిల్ మోడీ అండ్ ఎన్డీఏ, బీజేపీ చాలా ఫార్మిడబుల్ ఫోర్స్ అని. నిజంగానే మహారాష్ట్రలో ఓడిపోయి ఉంటే జార్ఖండ్ కూడా ఓడిపోయారు కనుక జేడీయూ ఒకవైపు చూసేదేమో, తెలుగుదేశం ఇంకోవైపు చూసేదేమో, ఎవరు ఎటువైపు చూసే వాళ్ళో తెలియదు. అందువల్ల మోడీ ప్రభుత్వ స్టెబిలిటీకి ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. బీజేపీ మరింత కాన్ఫిడెంట్గా ఎలక్టరేట్ను ఫేస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ పైన మరింతగా మిత్రపక్షాలు ఒత్తిడి తేవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వివాదాస్పదమైన ఎజెండా మోడీ తీసుకురావడానికి కూడా దారితీస్తుంది.